నేను 2020లో రిటైర్ అయ్యాను. అనేక సామాజిక ఉద్యమాలలో కూడా పాల్పంచుకున్న వ్యక్తిని. ఈరోజు కాంగ్రెసే కాదు, తెలుగుదేశమే కాదు, అన్ని ప్రభుత్వాలలో కూడా నేను రాష్ట్ర బాధ్యునిగా వివిధ సంఘాలను తెలంగాణ ఆవిర్భావం కోసం 2000లో జయశంకర్ సార్ ఆధ్వర్యంలో ఏర్పరిచిన సంఘంలో పనిచేస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఉన్నాడు. ఈ సందర్భంగా మీ తరఫున మీ సమక్షంలో జయశంకర్ సార్కు జోహార్లు అర్పిస్తూ, తప్పకుండా ప్రజా సమస్యలను మనం పరిష్కరించాల్సింది పాలకుల బాధ్యత. వాళ్ళు ప్రజల నుండి ఉద్యోగులను వేరు చేయడానికి చూడమనేది సముచితమైన కాదు. మేము ప్రజల్లో భాగమే. 2% ఓట్లతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నుండి గెలిచిందనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. మేము 2% అంటున్నారు, 2% ఓట్లే ఇవాళ ప్రభుత్వాన్ని మార్చింది. అనేక రకాలైన అసంతృప్తులతోనే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక ఉద్యోగులు, అంటే కింది స్థాయిలో ఉద్యోగులందరూ పనిచేసి ఇలా ప్రభుత్వ మార్పు కోసం పనిచేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి వాళ్ళ మేనిఫెస్టోకి అనుగుణాన్ని నమ్మి ఇవాళ అధికారం చేపడితే ఆయన ఇష్టం వచ్చిన తీరుగా, నియంత మాత్రిగా ఉద్యోగులను బానిసలుగా మాట్లాడే తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా 2020లో రిటైర్ అయిన కూడా కొంత ప్రయోజనాలు రాలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రయోజనం రాలేదు. ముఖ్యంగా నేను చెప్పేదంటే, భవిష్యత్ నిధిలో మేము నెల దాచుకున్నది 8% వడ్డీతో ఇచ్చేది రిటైర్ అయిన తర్వాత క్లోజ్ చేసేసి మాకు 3 ఏళ్ళకి ఇస్తే మిత్తి లేకుండా 3 ఏళ్ళ తర్వాత మా అసలు పైసలు అంటే ప్రభుత్వం మొత్తం వాడుకొని మమ్మల్ని దిమ్మ తిరిగేటట్టు చేయడం అనేది సమంజసం కాదు. నిజంగా ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అనేక ఆశలతో ఉంటాడు. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కొందరు, అప్పులు కట్టుకోవడానికి కొందరు, ఇల్లు కట్టుకోవడానికి కొందరు అనేక ఆశలతో ఉంటారు. మరి ఆశలతో దిగదారిన వాళ్ళు మరి వాళ్ళని వంపు చేయడం, పోయిన ప్రభుత్వం చేసిందని, పోయిన ప్రభుత్వం చక్కగా చేయలేదని నీకు అధికారం ఇచ్చారు, మరి నువ్వు చేయకపోతే ఇంకోళ్ళకి అధికారం అన్న శాత కాకపోతే దీపమని విశ్రాంతి ఉద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు శాత కాకపోతే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించారు, నువ్వే స్వచ్ఛందంగా దిగిపో. మరి పాలన చేసేటోడే వస్తాడు. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రజల నుండి మమ్మల్ని దూరం చేయడానికి మంచిది కాదు. ఎట్లా తరుదుకుంటా మాకు సంబంధం లేదు, అన్నీ చేస్తానే వచ్చినావు కాబట్టి మా సరిదిద్దాలే, మా బతుకులు మార్చాలి. అన్నమో రామచంద్రాన్ని అడక్కతిన పరిస్థితులు రావద్దు, ఆకలితో సావులు రావద్దు, ఆత్మహత్యలు పాలు చేయొద్దు. ఇలా వైద్యం లేక అనేక మంది అప్పుల పాలవుతున్నారు, లక్షలాది అప్పులు చేస్తున్నారు, రోగాలు మంచిగా చచ్చిపోతున్నారు విశ్రాంతి ఉద్యోగులు. నిజంగా అయితే సామాజిక బాధ్యత ఇది. అంటే ముసలోళ్ళని సాధాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత. కుటుంబంలో అయితే పిల్లలు సాధాలే. ఈ ఇన్ని రోజులు 40 ఏళ్ళు మేము పనిచేసినాం కాబట్టి మమ్మల్ని మా పిల్లలు ఎవరంటే ప్రభుత్వమే, పాలకులు ఎవరుంటే సరే ఏ ప్రభుత్వం మాకు అవసరం లేదు. దాదాపు మీరు 30-40 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు కదా, ఎప్పుడైనా ఇలాంటి గవర్నమెంట్ మీ డబ్బులు వాడుకోవడం జరిగిందా? గతంలో ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ జరిగిందా, లేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంటో లేకపోతే పాత గవర్నమెంట్ ఏమైనా చేసిందా? పోయిన గవర్నమెంట్లోనే మొదలైంది, కానీ దాన్ని మేము మారుస్తాం, మేము ఉద్దండులము, వాళ్ళు తప్పు చేసిర్రని చెప్పి మేము వచ్చిన 45 రోజులను చేస్తా అని చెప్పి ఇవాళ మేము ఖండకావరంతో మాట్లాడారు. 2% ఉన్నారు, మీరు ఎంత, మీ సంగతి ఎంత అని బెదిరించే తత్వం అనేది సరైనది కాదు. నువ్వు చెప్పిన మేనిఫెస్టోని అడుగుతున్నాం. నువ్వు చెప్పిందే, నువ్వు జనంలో తిరుగుతున్నట్టు చెప్పిందే, దానికి అనుగుణంగానే ఇలా పెన్షనర్స్ అందరూ కూడా ఎవరైతే ఆ గత ప్రభుత్వంతో బాధలు పడ్డలు అందరూ నీకు ఓట్లు వేసి గెలిపించారు, మరి ఆ ఖండకావరం ఎందుకు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కాదని నేను ఎన్నుకున్నాం కాబట్టి నువ్వు అవన్నీ చేయాలి. నువ్వు ఎక్కడ అప్పులు తెచ్చుకున్నావు తెలియదు, ఏం అప్పులు తెలియదు, హెలికాప్టర్ ఎట్లా తిరుగుతున్నావు, విదేశాలు ఎట్లా తిరుగుతున్నావు. ఇవాళ ఒక్కొక్క కాంట్రాక్టర్ 5,000 కోట్లు అప్పులు నువ్వు కట్టినట్టు, అంటే వాళ్ళ బిల్లులు కట్టినట్టు ఈ ప్రభుత్వం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మాకిచ్చే 1,000-2,000 కాదా చెప్తున్నావు, మరి 5,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు? మరి వాళ్ళకి ఆపొచ్చు కదా. ఇలా సుందరీకరణ పేరు మీద పెడుతున్నావు, అందాల పోటీలు పెడుతున్నావు, అంటే నీకు వచ్చిన ఖర్చులు పెట్టు కానీ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నావు. ఉద్యోగులకు, విశ్రాంతి ఉద్యోగులకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం లెక్కలు చెప్పి ప్రజలను దూరం చేస్తున్నాం. మేము ప్రజల్లో భాగమే. మా పిల్లలు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మాకు చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆత్మ బంధువులు ఉన్నారు, మా విద్యార్థులు. నేను ఒక ఉపాధ్యాయుని చెప్తున్నా, అశేషమైన విద్యార్థులు ఉన్న 40-35 ఏళ్ళ దానిలో మేము ముందుకెళ్తే మా విద్యార్థులు కూడా మాకు అండగా నిలబడే అవకాశం ఉంది. మనం ఒంటరిగా చూడడము సమంజసం కాదు. ఇప్పటికైనా వైఖరి మార్చుకొని మా సమస్యలను మానవతా దృక్పథంతో చూసి, మానవతా దృక్పథం మీద హ్యుమానిటేరియన్ కావాలి. ఇంకో ముఖ్యంగా మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆసుపత్రులు ఇలా దళారీ కొంపలుగా మారినాయి. అక్కడ ఒక వర్గాన్ని ఏర్పరిచి వాళ్ళు మైమర్పించి మరియు అదనంగా డబ్బులు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మాకు ₹1 లేకుండా ఏ వైద్యశాలకు వెళ్ళినా ఉచిత వైద్యం దొరకాలి. ఒక మనిషిగా నాకు ఆ వైపు ప్రభుత్వాలు పనిచేయాలి. రూపాయి బిల్లు లేకుండా మాకు ఏ రాళ్ళను ఈ మీకు ఇళ్ళ పోతే, ఆరోగ్యశ్రీలో పోతే, లేకపోతే మీ ఈహెచ్ఎస్లో పోతే ఇది వస్తుంది, ఇంకొక 1,00,000 పెడితే మంచిగా చేస్తామని అట్లా కూడా కూర్చున్నారు. ఒక మాఫియాడ తిరిగి మరి మొత్తం ఉంటుంది. మీరు ఒక రిటైర్ అయిన ఉద్యోగిగా నాకు అర్థమవుతుంది బాధ. ఇంట్లో చూస్తే కొడుకు, కూతురు లేకపోతే కోడలు వేరే రకంగా చూసుకుంటారు. ఇప్పుడు ఉన్న డబ్బులు కూడా గవర్నమెంట్ మీ మొత్తం ఖర్చు పెట్టేసుకుంటుంది. ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? మీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? మానసికంగా అందరూ కూడా ఇలా విశ్రాంతి ఉద్యోగులందరూ మానసికంగా చాలా ఆందోళనలో ఉన్నారు. అయ్యా మేము బతుకుతామా సస్తామా,
రోగానికి వచ్చే దవాఖాన పోదామంటలేదు. ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు కోరుతున్న అన్ని ఆర్థిక ప్రయోజనాల కంటే ఉచిత వైద్యం ఇచ్చి మాకు రోగం వస్తే ఏం పైసలు లేకుండా ఖర్చు లేకుండా మాకు వైద్యం చేస్తే చాలు అనే సంతృప్తితో ఉన్నారు. విశ్రాంతి ఉద్యోగులు చాలామంది అదే ధోరణితో ఉన్నారు. కనీసం మానవతా దృక్పథంతో అదైనా మొదటి ప్రియారిటీగా ఇమ్మీడియట్లీ ఇవ్వాలి. ఏ ఆసుపత్రికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా మాకు ఏ రోగానికైనా వైద్యం చేయించాల్సిన బాధ్యత మానవతా దృక్పథంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.